మామ జాగ్రత్తలు తీసుకోండి మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ మామ, ప్లీజ్. రామంతాపూర్లో 6 మెంబర్స్ చచ్చిపోయారు. లక్ష్మీగూడకి వెళ్ళి అయితే వినాయకుడు తీసుకొని వస్తున్నారు. ఆ వినాయకుడు తీసుకొని రాగా బల్లగూడ కాడ అక్కడ మనకి మెయిన్ వైర్లు తాకినాయి. మెయిన్ వైర్లు తాకి అక్కడక్కడే 3 మంది చనిపోయారు. ధూళిపేటలో ఒక్కొక్క వినాయకుడి రేట్ వచ్చేసి కొన్ని లక్షలు. నువ్వు వినాయకునికి లక్షలు పెట్టేటప్పుడు నువ్వు అన్న అడగాలి, బాయ్ గణపతి ఏ రూట్లో తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి, ఏ విధంగా తీసుకుపోవాలి. తాటి గణపతి ఏమైంది, అక్కడ వైర్ అనేది జస్ట్ సెకండ్ల పానం పోయింది. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇగో దేవుని ఆశీర్వాదం తీసుకున్నా, శివయ్య కాపాడు, గణపయ్య కాపాడు. మామ నిజం చెప్తున్నా, మనమైతే ఇలా రామంతాపూర్లో ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా చచ్చిపోయారు. ఇక్కడ బల్లగూడ కాడ 3 చచ్చిపోయారు. ఇక్కడ కామారెడ్డి మా తమ్ముడు ఒకటి చనిపోయాడు. దీని అన్నిటికీ కారణం ఏంది? వినాయకుడా, లేకుంటే కృష్ణుడా, లేకుంటే శివయ్యనా? ఇవన్నీ కాదు. ఇప్పుడు మనకు రామంతాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది. హైదరాబాద్ రామంతాపూర్లో వెను విషాదం చోటు చేసుకుంది. గోకులనగర్లోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. రామంతాపూర్లో 6 మెంబర్స్ చచ్చిపోయారు. ఆ వినాయకుడు కృష్ణుని విగ్రహం ఏమో అంత పెద్ద లేదు. కృష్ణుని విగ్రహం ఏదో 20 ఫీట్లు 50 ఫీట్లు లేదు వినాయకుడు. అక్కడ మనకి పెద్ద వైర్లు కూడా ఉన్నాయి, మెయిన్ వైర్లు కూడా ఉన్నాయి. మనకు ఉండేటి చిన్న కేబుల్ వైర్లు, చిన్న గల్లీలు ఉండే మెయిన్ వైర్లు. అక్కడ చనిపోయింది 6, ఒక్కరు కాదు, 2 కాదు, 6. అది కూడా కృష్ణుని తోసుకుంటూ వెళ్ళంగా వాళ్ళు అట్లా చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు? దేవుడా, గణపతి దేవుడా బాధ్యులు? గణపతి దేవుడా. ఇప్పుడు కృష్ణుడి విగ్రహాన్ని మనం తీసుకుపోయేటప్పుడు కృష్ణుడి విగ్రహం అప్రాక్సిమేట్లీ ఉంటుంది 13 ఫీట్స్ 14 ఫీట్స్ ఉంటుంది విగ్రహం హైట్ వచ్చేసి. దాన్ని మనం వాళ్ళు తోసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి చెప్పుల్లో వాళ్ళు అప్పటికే తడిసి ఉన్నారు. పైన మనకి గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల వైర్లు అనేటివి అవి తెగున్నాయి. ఆ వైర్లు అనేటివి కరెక్ట్ ఫిక్స్ చేయాలి. దానివల్ల షాక్ అనేది ఎక్స్క్యూట్ అయ్యి మొత్తం ట్రాక్టర్ మొత్తం వచ్చి అక్కడికక్కడికే 6 మెంబర్స్. ఒక ఆయన అయితే మొత్తం ఇట్లా జంప్ అయ్యి చనిపోయాడు, తలకు దెబ్బ తాకింది ఆయనకి. అంటే అక్కడ ఎంత వాట్స్ ఆఫ్ కరెంట్ ఉందో నువ్వే చూడొచ్చు. అది కూడా ఒక చిన్న గల్లీల, రామంతాపూర్ అనే చిన్న గల్లీల, ఆ చిన్న గల్లీలో గంత పవర్ అనేది అది చాలా డేంజర్ ముచ్చట. ఇంకో ముచ్చట వచ్చేసరికి బల్లగూడ కాడ ఎంతో భక్తి శ్రద్ధలతోని శ్రీ చౌదరి ఆర్ట్స్కి వెళ్ళి పెద్ద గణపతి 25 ఫీట్స్ 26 ఫీట్స్ ఉంటుంది. చాలా పెద్దది, చాలా యూనిక్ వినాయకుడు. బల్లగూడకి వెళ్ళి మన శ్రీ చౌదరి ఆర్ట్స్ లక్ష్మీగూడకి వెళ్ళి అయితే వినాయకుడు తీసుకొని వస్తున్నారు. ఆ వినాయకుడు తీసుకొని రాగా బల్లగూడ కాడ అక్కడ మనకి మెయిన్ వైర్లు తాకినాయి. మెయిన్ వైర్లు తాకి అక్కడక్కడే 3 మంది చనిపోయారు. महिलापल्ली से निकल के बल्लागुड़ा के साइड पे जाने जा रहा था वो, और रास्ते में वो ऊपर का वायर लगने की वजह से थोड़ा शार्ट आया। शार्ट आने से ड्राइवर जो है लेफ्ट साइड में गाड़ी लेके चले गया। लेके जाने के बाद ऊपर वायर के पास रुक गया था। शार्ट लगे हुए 2 जने जख्मी हुए बोल के बोले था, 2 जने को असरात पड़े या आसमानात पड़े लगे बोल के बोले 3 మెంబర్స్ చనిపోయారు బల్లగూడ కాడ. అప్పుడు కూడా వినాయకుడినేనా? అంత పెద్ద విగ్రహం చేసేటప్పుడు నువ్వు వాళ్ళని అడగాలి, ఎవరైతే షెడ్లు ఉన్నారో షెడ్లను గంత పెద్ద వినాయకుడిని ఎందుకు చేసిరు, మేము ఎట్లా తీసుకెళ్ళాలి అని నువ్వు ఒక ఆ రూట్ కూడా చూపించాలి. లక్షలు తీసుకుపోతున్నారు, లక్షలు నువ్వు వినాయకునికి పెడుతున్నావు. ఇప్పుడు నీకు ధూళిపేటలో ఒక్కొక్క వినాయకుని రేట్ వచ్చేసి కొన్ని లక్షలు. నువ్వు వినాయకునికి లక్షలు పెట్టేటప్పుడు నువ్వు అన్న అడగాలి, బాయ్ గణపతి ఏ రూట్లో తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి, ఏ విధంగా తీసుకుపోవాలి. సరే వర్షం పడుతుంది, కరెంట్ ఆయనకు ఫోన్ చేస్తే కరెంట్ ఆఫ్ చేయదా? డైరెక్ట్ టచ్ అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయింది చెప్పులు లేకనే. మెయిన్ ఇంపార్టెంట్ చెప్పులు లేక. దేవుని దగ్గర ఉన్నా కాబట్టి చెప్పులు వేసుకోలే, చెప్పులు లేకనే. చెప్పులు అనేవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వీళ్ళంతా కూడా లక్షలు ఖర్చు పెట్టి చిన్నపాటి గ్లౌజెస్ కొనుక్కుంటలేదు. చిన్నపాటి గ్లౌజెస్ బై మీతోనే అవి కూడా కాకపోతే నువ్వు అక్కడ గణపతి అక్కడ మెయిన్ వైర్లు ఉంటే నువ్వు అక్కడ ఉన్న ఎలక్ట్రిక్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రీషియన్ ఒక్క ఫోన్ చేస్తే వచ్చి ఆఫ్ చేస్తాడు. కరెంట్ అనేది ఆఫ్ చేసేసినాక మెయిన్ వైర్లు ఆవట్టచ్చు. ఇక్కడ ఇన్సిడెంట్ అవ్వాలి, గవర్నమెంటేదా తప్పు, లేకుంటే మనం తీసుకుపోయే గణపతిని అంత పెద్దగా పెట్టే మనదా తప్పు, లేకుంటే ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళదా తప్పు? నువ్వే కామెంట్ చేయమమ్మ. ఎవరైతే ఒక్కొక్క గణపతి 25 ఫీట్స్ 28 ఫీట్స్ 30 ఫీట్స్ వినాయకుడు ఎవరికి ధూళిపేటలో అయితే ఒక్కొక్క 29 ఫీట్స్ 30 ఫీట్స్ 25 ఫీట్స్. ఇప్పుడు ఈ వినాయకుడు ఉంది, ఈ వినాయకుడు మొత్తంలో ఈ యొక్క స్టాండే ఇనుపరాడు. ఈ లంబోదరుడు వినాయకుల్లా ఈ యొక్క స్టాండే, ఓన్లీ ఈ యొక్క స్టాండ్ కనిపిస్తుందా, ఈ యొక్క స్టాండే మనకి ఇనుపది. బాడీ మొత్తం కూడా మనకి కట్టెలతో ఉంటుంది, కంప్లీట్ కూడా మొత్తం కట్టెలతో ఉంటుంది. ఈ వినాయకుడు మనకు సేఫ్ అని నేను అన్నా, బికాజ్ ఈ వినాయకుడు తీసుకొచ్చే విధానం ఉంటుంది. ఇప్పుడు మేమే ఉన్నాం, అంత పెద్ద వినాయకుడిని తీసుకొని వచ్చినాం. మీరు ఆ బ్లాగ్ కూడా చూసి ఉంటారు. ఆ వినాయకుడిని మేము ఎట్లా పట్టుకొచ్చినాం, ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చినాం. ఒక్కొక్క కాడ కరెంట్ ఆఫ్ చేయించకుండా పట్టుకొని వచ్చినాం. అన్న ఇట్లా వచ్చినాం, ఇట్లా వినాయకుడు ఉంది, ఇట్లా కరెంట్ ఆఫ్ చేయండి అంటే వాళ్ళు 5 మినిట్స్ వచ్చి మాకు ఒక 20,000 ఖర్చు అయినాయి బై ఓన్లీ కరెంట్ ఆఫ్ చేసుకుంటా జాగ్రత్త పట్టుకొని వచ్చినాం. అదొక జాగ్రత్త. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే
మాకు బాగా కావాల్సిన తమ్ముడు. మేమైతే ఆయన్ని ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటాం. ఆడేమో ఇక్కడ మనకి వినాయకుడు. అని బర్త్డే రోజే, అని బర్త్డే నిన్న అని బర్త్డే, ఆ బర్త్డే రోజే పిల్లాడు అక్కడ వరకు పోయిండు. అసలు గణపతితో కూడా రాలే, చిన్న వెహికల్ 2 వీలర్ పైన పోయిండు. 2 వీలర్ కాడికి పోయి గణపతి తీసుకురాగా జస్ట్ అది తప్పు కూడా లేదు అక్కడ, అది అసలు ఏం కూడా లేదు. గణపతి కాడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఏదైతే వై జంక్షన్ వైర్ ఉంటుందో ఆ వైర్ చాలా డేంజర్. ఆ వైర్లో మనకి 11 వాట్స్ ఉంటుంది. ఆ వైర్ ఏంటంటే మనకు ఓన్లీ పొలాలలో పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి చూసినా, ఆ వైర్లు ఉంటాయి మెయిన్ వైర్. అవి అయితే మనకి జస్ట్ ఇట్లుంటే 5 మినిట్స్కే మనకి ఎర్తింగ్ అనేది కొడుతుంది. ఆ వైర్ గణపతి టచ్ అయింది. అప్పటికే మా గణపతి వాళ్ళు ముంగడికి వచ్చేది, 2 గణపతులు ముంగడికి వచ్చేసినాయి. 2 గణపతులు ముంగడికి వచ్చినాక ఇలా థర్డ్ గణపతి ఏమైంది, అక్కడ వైర్ అనేది జస్ట్ సెకండ్లో పానం పోయింది. జస్ట్ సెకండ్ ఇట్లా వెళ్ళిపోయింది పానం. అని బర్త్డే రోజు సెకండ్లో పానం వెళ్ళిపోయింది. ఆడు వైర్ లావట్టిండా లేదు, జస్ట్ ముంగడ కూర్చున్నాడు. వెనక ఆ ట్రాలీలో కూడా చాలామంది కూర్చున్నారు. వాళ్ళందరికీ ఎర్తింగ్ వచ్చింది. అందరు కూడా చెప్పులు వేసుకున్నారు, ఈయన చెప్పులు వేసుకొని లేదు. ఇట్లా వెళ్ళిపోయింది ప్రాణం. ప్రాణం అనేది ఇంపార్టెంట్ మామ. మీ అందరికైతే ఒకటే చెప్తున్నా, నువ్వు ఎంత పెద్ద వినాయకుడినైనా పట్టుకరా, అది 10 ఫీట్లు కానీ 20 ఫీట్లు కానీ 30 ఫీట్ల వినాయకుడు, నువ్వు ఎంత పెద్ద వినాయకుడైనా తీసుకురా, కానీ నీ ప్రాణం కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. నీ ప్రాణమే మంచిగుంటే నువ్వు 1000 వినాయకులు పెడతావు, 1,00,000 వినాయకులు పెడతావు. ఈ వినాయకుడు నువ్వు ఒక 20 ఫీట్స్ 15 ఫీట్స్ పట్టుకొస్తున్నావు అంటేనే పిచ్చి పూకు 10,000 20,000 పిచ్చి పూకు కరెంట్ ఆఫీస్కి పెట్టేది. నేను బూతులు మాట్లాడుతున్నా గణపతి దగ్గర అంటే నాకు అంత కోపం ఉంది. ప్రాణం అనేటి అంత ఈజీ కాదు. మళ్ళీ చెప్తున్నా, ప్రాణాలు అనేటి అంత ఈజీ కాదు. ప్రాణం ఒక ప్రాణం. వాళ్ళ మమ్మీ ఇట్లా కుట్టుకుంటూ ఎడుతుంది. రామంతాపూర్లో ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఎంత ఏడుపు వస్తుంది తెలుసా. ఒక్కొక్కల కొడుకులు ఒక 20 ఇయర్స్ ఎదిగిన కొడుకు చనిపోతే ఎట్లుంటుంది, 20 ఇయర్స్ ఎదిగిన కొడుకు చనిపోతే ఎట్లుంటుంది. జాగ్రత్త. గణపతి తీసుకొచ్చేటోళ్ళందరికీ జాగ్రత్త. సేఫ్గా పోది, 10-20 వేలు జేబులలో పెట్టుకోది, కరెంట్ ఆఫీస్ని పిలిపిది, కరెంట్స్ ఆఫ్ చేయించుకోది. మెల్లగా అది ఎంత మెల్లగా వస్తుందంటే 1 డే పట్టని 2 డే పట్టని వర్షం పడుతుందంటే పక్క కాపేసుకోదు. మళ్ళీ మెయిన్ థింగ్ మీద షెడ్యూల్ని అడుగుది. నువ్వు ఏదైతే లక్ష్మి కూడా రూట్లో వస్తున్నావో నీకు చాలా వినాయకులు ఉంటాయి, చాలా పెద్ద ఉంటాయి. మరి మేము ఎట్లా పోవాలి, రింగ్ రోడ్ ఎక్కడిస్తలేదు, ఇంత పెద్ద వినాయకులు మేము లక్షలు కడుతున్నాం, మేము ఎట్లా తీసుకెళ్ళాలని వాళ్ళని అడగండి. మీరు లక్షలు పెడుతున్నారు భయ, మీకు ఫ్రీగా ఇస్తలే వినాయకుడు. లక్షలు పెట్టేటప్పుడు నువ్వు అడగవా? నువ్వు అడగాల్సింది నీదే కదా హక్కు. ఎట్లా తీసుకుపోవాలంటే నువ్వు అడుగు, నువ్వు పాయింట్అవుట్ చేయి. పాయింట్అవుట్ చేస్తే ఎందుకు ఇయ్యాడు రూటు, ఎందుకు ఇయ్యాడు? నువ్వు పాయింట్అవుట్ చేస్తావు కాబట్టి వాళ్ళు రూట్ ఇస్తలేదు. ఏంటంటే లక్షలు పెంచుకుంటే ఓడు కాదు. ఒక మాట నువ్వు అడగాలి. ఒక మాట మన వినాయకుడు ఎట్లా తీసుకెళ్ళాలి, అది లోకల్కైనా సరే అవుట్ సిటీస్కైనా సరే. లోకల్కైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ ఎక్కాలి. ఇప్పుడు లోకల్కి వెళ్ళేటోళ్ళు అక్కడ ఓల్డ్ సిటీ వాళ్ళకి దగ్గర, వేరే దూరం పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ ఎక్కాలి. లేకుంటే ఇప్పుడు మనకు బల్లగూడలో ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందో నీ కాడికి కూడా రావచ్చు. అది ఇప్పుడు నీ కాడికి రాలే కావచ్చు, నువ్వు ఇప్పుడు గొంతు లేకపోతే అది నీ కాడికి కూడా రావచ్చు. నీ కాడికి, నీ గణపతి కాడికి కూడా రావచ్చు. ఇప్పుడే చెప్తున్నా, మీ గొంతు లేపాలి. మీ గొంతు లేపి మీరు అడగాలి, మేము ఎట్లా వెళ్ళాలి, కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయాలి, కరెంట్స్ ఆఫ్ చేయించుకోవాలి, జాగ్రత్తగా పోవాలి వినాయకునితో. మళ్ళీ మీ అందరికైతే రూట్ అంటున్నారు కదా మామ, మీ అందరి కోసం అయితే కొరుట్లకి వెళ్ళి గణపతి తీసుకొచ్చేటోళ్ళు. కొరుట్లకి వెళ్ళి అయితే మనకు సిరిసిలకు వస్తాయి, తంగల్పల్లికి వస్తాయి, మండపల్లికి వస్తాయి, ఇటు కరీంనగర్ వస్తాయి, ఇటు వెమ్లవాడ వస్తాయి, ఇటు సిద్దిపేట, హైదరాబాద్, బెంగళూరు, ఇవన్నీ పోయే రూట్ మొత్తం మనకి చందుర్తి, రుద్రంగి పైకి వెళ్ళి రావాలి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎటువంటి బ్రిడ్జి కూడా అడ్డం ఉండదు. మనం వచ్చే రూట్లో మీకైతే ఎటువంటి బ్రిడ్జి, ఎటువంటి రైలు పట్టాలు ఇవ్వ అడ్డం ఉంటాయి. మెయిన్ మీకు రిస్క్ వచ్చేసరికి మెయిన్ వైర్లు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, మెయిన్ వైర్లు ఉంటాయి, చెట్లు మెయిన్ వైర్లు ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్తగా పోతుందంటే ట్రాలీ పైన వైర్లు ఆవటేటప్పుడు ఎవ్వరు కూడా కూర్చోవద్దు మామ. మేము పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మేము వైర్లు లేపేటప్పుడు ట్రాలీ పైన ఇవ్వలేదు ఒక డ్రైవర్ తప్ప. ఆ డ్రైవర్ కూడా ఏంటంటే చెప్పులు ఉంటాయి, ఆయన వెట్ చెప్పులు ఉంటాయి, మొత్తం కూడా ఆయనకు పైన కవర్ అయి ఉంటుంది కంప్లీట్ కూడా. ఓన్లీ ఏంటంటే స్టీల్ ఉండదు ఆయనకు, మొత్తం కూడా మెత్తడి దూది లెక్క ఉంటుంది. ఆ అన్నకి డ్రైవర్ అని ఆయన సేఫ్గా తీస్తాడు వినాయకుడిని, చాలా సేఫ్గా తీస్తాడు. నువ్వు ఎప్పుడైతే మెయిన్ వైర్ లావాడుతున్నావు, ఈ కొదుట్లోకి వెళ్ళి వచ్చేది ఇట్లా అందరికీ చెప్తున్నా మామూలు, నువ్వు ఎప్పుడైతే వైర్ లావాడుతావు ట్రాలీలో ఎవ్వరిని కూడా కూర్చోబెట్టకు మామ. ఒక ముగ్గురు కలిసి లావట్టుది, అవి మెయిన్ వైర్లు. జాగ్రత్త లావట్టుది, కరెంట్ ఆఫ్ చేసి లావట్టించుకోదు. ఇక్కడికి వచ్చే రూట్ అయితే మీకైతే ఎటువంటి రైల్వే ట్రాక్స్ రావు, ఎటువంటి బ్రిడ్జెస్ రావు. మీకు వచ్చే అడ్డం వచ్చేసి ఓన్లీ మెయిన్ వైర్లు, చెట్లు. చాలా డేంజర్, జాగ్రత్తగా రండి. చాలా అంటే చాలా డేంజర్. నైట్ పూట ట్రావెల్ అయితే చేసుకోకుండా పక్కకు ఆపేసేది. ఒక 9-10 ఆడవాకి రండి, దాని తర్వాత ఒక కాడ పక్కకు ఆపి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేసుకోదు బాయ్. నువ్వు 5కి స్టార్ట్ అయితే 12 కల్లా వచ్చేస్తావు. 12 కల్లా నువ్వు కరీంనగర్ పోవాల్సిన పోతావు, సిద్దిపేట పోతావు, సిరిసిల్ల వస్తావు. మళ్ళీ ఎవరైతే ధూల్పేటలోకి వెళ్ళి పట్టుకొస్తున్నారు, ధూల్పేట సిటీలోకి వెళ్ళి వస్తావు. నువ్వు సిటీలోకి వెళ్ళి వచ్చేటప్పుడు మెయిన్ జాగ్రత్త ఏంటంటే కేబుల్ వైర్ దాకా ఇప్పుడు అది కూడా చచ్చిపోయారు, 6 మెంబర్స్ చచ్చిపోయారు కేబుల్ వైర్స్. నువ్వు కేబుల్ వైర్
ఫోన్ చేయి, ఎలక్ట్రీషియన్ ఫోన్ చేయి. నువ్వు సిటీలోకి వెళ్ళి వస్తున్నావు, చాలా మంది ఉంటుంది నీకు ఆఫ్ చేసేదాన్ని, కొన్ని వేల మంది ఎలక్ట్రీషియన్లు ఉంటుంది సిటీలో. ఒక్క ఫోన్ చేస్తే అన్నకి ఇట్లా గణపతి అడ్డం ఉంది, ఇట్లా మేము ఇంత అమౌంట్ ఇస్తాం, అచ్చా ఆఫ్ చేసేది అన్న, అచ్చా ఆఫ్ చేసేది అంటే వాళ్ళు కంపల్సరీ ఆఫ్ చేస్తారు. కరెంట్ ఆఫ్ చేసి నువ్వు వినాయకుడు వెళ్ళినాక వాళ్ళు కరెంట్ వేసుకుంటారు. కానీ జాగ్రత్త కదా, సిటీలోకి వెళ్ళి వచ్చేటప్పుడు నీకు ప్రతి ఒక్క రూట్ తెలుసు. నీకు అల్వాల్ కాడ బ్రిడ్జ్ అడ్డం వస్తుంది, రైల్వే ట్రాక్ వస్తుంది, మళ్ళీ కుక్కునూరుపల్లి కాడ అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది. నీకు దూల్పేటకి వెళ్ళి అయితే చాలా ఇబ్బంది. ఇక తుక్కుగూడకి వెళ్ళి వచ్చేటోళ్ళు, మన అవుట్స్కట్స్కి వెళ్ళి వచ్చేటోళ్ళు, మొత్తం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి వచ్చేటోళ్ళు అయితే ఇంకా వాళ్ళకైతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అయితే ఎక్కడిస్తాను, మొత్తం సర్వీస్ రోడ్లోకి వెళ్ళి రావాలి. సర్వీస్ రోడ్స్ పైన 5 to 10 ఎత్తుగడ్డలు ఉంటాయి, ఒక్కొక్క కాడ 5 to 10 ఎత్తుగడ్డలు ఉంటాయి, మెయిన్ వైర్లు ఉంటాయి. జాగ్రత్తగా రాండి, కరెంట్ ఆఫ్ చేసుకోండి, సేఫ్టీ ప్రికాషన్ తీసుకోది. 10,000 పోతే ఇట్లా గ్లౌజెస్ పెట్టుకున్నాడా వైర్లు లావట్టేటప్పుడు ఒక్కళ్ళు లావటకండి, షోలకి వెళ్ళకండి, ఒక ముగ్గురు కలిసి లావట్టి ప్రశాంతంగా తీయుది వినాయకుడిని. మళ్ళీ పెరికిట్కి వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళు అయితే చాలా జాగ్రత్త. పెరికిట్కి వెళ్ళి వచ్చేటప్పుడే మా తమ్మునికి అట్లా అయిపోయింది. అక్కడ వై జంక్షన్ ఇవైతే పెద్ద వైర్లు ఉంటాయి, ఆ వైర్లు ఉంటాయి, ఆ వైర్లతో చాలా డేంజర్. మీరు ఎంత జాగ్రత్తగా వస్తే మీరు అంత జాగ్రత్తగా ఇంటికి వస్తారు. అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళకి అయితే చిన్న చిన్న ఫ్లైఓవర్స్ అయితే అడ్డమవుతాయి, చిన్న చిన్న టోల్ ప్లాజాస్ అడ్డమవుతాయి, మెయిన్ వైర్లు అయితే చాలా అడ్డం ఉంటాయి, చెట్లు అడ్డం ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్తగా వస్తే అంత జాగ్రత్తగా రాగలుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత సేఫ్టీతో ఇంటికి వస్తారో మీ ఇంట్లో నీకోసం ఆగుతున్నారు. నువ్వు గణపతిని తీసుకురావడానికి పోతున్నావు, నీకు దేవుని దగ్గరకు పొమ్మని పంపిస్తలే, గణపతి తీసుకురానికి వస్తున్నావు. సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని పోయిదా. నేను నీ మామ లెక్క చెప్తున్నా, ప్రాణం పోతే ప్రాణం రాదు. మీ మమ్మీ ఏడవంగా నువ్వు చూడను, ప్రాణం పోతే ప్రాణం రాదు. మామ ఈ వీడియోని షేర్ చేయది కంపల్సరీ, కంపల్సరీ ఒక్క వీడియోతోటి నీకు ఏం పోదు. ఈ వీడియో షేర్ చేయి. ఎవరికైతే ఇటువంటి మీరు ఇప్పుడు గణపతులు చాలా గణపతులు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ కంపల్సరీ కావాలి. చాలా మంది అంటే చాలా మంది అనిపోయింది మామ, ఇంకొక ప్రాణం కూడా పోవద్దు. నువ్వు కరెంట్ ఆఫీస్ని ఫోన్ చేసి కరెంట్ ఆఫ్ చేయించుకో. ఎవరైతే గణపతి నీకు అమ్ముతున్నారో వాళ్ళని అడుక్కో, నేను ఏది ఇట్లా పోవాలి ఎట్లా పోవాలి అన్నీ అడుక్కో. అయ్యో గణపతి దయతో నేను మంచిగా రావాలని అయితే నేను కోరుకుంటున్నా మామ. వీడియోని అయితే షేర్ చేయి మామ, జాగ్రత్తలు తీసుకోవాలి మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ మామ, ప్లీజ్ జాగ్రత్తలు తీసుకొని రాదు, ప్లీజ్ ప్లీజ్. జై శ్రీ గణేష. గ్రామం కాదు కోతారా, ఇక్కడ నేనన్నప్పుడు